హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డేటా ఇన్ఫో. ఈరోజు వీడియోలో మనం మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అసలు ఈ ఫ్యాబ్రిక్ అంటే ఏంటి, దీనివల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఫ్యాబ్రిక్ డెఫినేషన్కి వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఈజ్ అన్ end-to-end అనలిటిక్స్ అండ్ డేటా ప్లాట్ఫామ్ డిజైన్డ్ ఫర్ ఎంటర్ప్రైజెస్ దట్ రిక్వైర్డ్ ఎ యూనిఫైడ్ సొల్యూషన్. సో ఇది వచ్చేసరికి మనకి టెక్స్ట్ బుక్ డెఫినేషన్. మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ని ఎండ్ అనలిటిక్స్ అండ్ డేటా ప్లాట్ఫామ్ అంటున్నారు. ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ ఎంటర్ప్రైజెస్ దట్ రిక్వైర్డ్ యూనిఫైడ్ సొల్యూషన్ అని అంటున్నారు. సో ఈ డెఫినేషన్ మనకి అర్థం అవ్వాలని అంటే మనకి కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అర్థం అవ్వాలి. అప్పుడు ఈ డెఫినేషన్ దగ్గరికి మనం మళ్ళీ వద్దాం. సో అంతలోపు కొన్ని బేసిక్ థింగ్స్ మనం అర్థం చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక రీటైల్ కంపెనీ స్టార్ట్ చేశాను. అది ఆన్లైన్ రీటైల్ బిజినెస్ అనేది నేను స్టార్ట్ చేశాను. సో ఆ రీటైల్ దాంట్లో నాకు డేటా అనేది జనరేట్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రోడక్ట్స్ నేను సేల్ చేస్తున్నా. ఆ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అదంతా ప్రోడక్ట్స్ అనే ఫైల్లో పెట్టుకుంటున్నా. సేమ్ ఎవరైతే కొంటున్నారో ఆ కస్టమర్స్ డీటెయిల్స్ అంతా కూడా ఇంకొక సపరేట్ ఫైల్లో పెట్టుకుంటున్నా. బాగానే ఉంది. అండ్ ఆర్డర్స్ ఎవరైతే ఇప్పుడు పర్టిక్యులర్ యూజర్ హీ విల్ బై వన్ ప్రోడక్ట్ షర్ట్. సో ఆ ట్రాన్సాక్షనల్ డేటా ఏ యూజర్ కొన్నాడు, ఏ ప్రోడక్ట్ కొన్నాడు, ఎప్పుడు కొన్నాడు, ఎంత కొన్నాడు అనేది ఇన్ఫర్మేషన్ అంతా ఆర్డర్స్ అనే ఫైల్లో పెట్టుకుంటున్నా. రివ్యూస్ కూడా ఇస్తాడు కదా యూజర్స్, ఆ రివ్యూ ఇచ్చిన డీటెయిల్స్ కూడా ఇంకొక సపరేట్ ఫైల్లో పెట్టుకుంటున్నా. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న బిజినెస్లో కొంచెం డేటా అనేది జనరేట్ అవుతుంది. ఈ డేటాని నేను ఇప్పుడు ఒక ఫైల్లో కానీ ఒక ప్లేస్లో పెట్టుకోవడానికి మేజర్ రీజన్ ఏంటంటే దానివల్ల యూజ్ ఏంటి, ఇంత ఎఫర్ట్ ఎందుకు పెడుతున్నాను నేను డేటాని స్టోర్ చేసుకొని దాన్ని ఒక ఫైల్లో పెట్టుకోవడము ఎందుకు ఇదంతా అంటే నా బిజినెస్ గురించి నేను డీటెయిల్డ్గా తెలుసుకోవడానికి నేను ఈ డేటా అనేది స్టోర్ చేసుకుంటున్నా. అసలు ఎట్లా నేను బిజినెస్ గురించి తెలుసుకుంటానంటే నేను ఇప్పుడు ఫ్యాబ్రిక్లో నేను క్రియేట్ చేసిన కొన్ని రిపోర్ట్స్ మీకు చూపెడతా. సేమ్ ఫైల్స్, ప్రోడక్ట్స్ ఉంది, యూజర్స్ ఉన్నారు, రివ్యూస్ ఉంది, దెన్ ఆర్డర్స్ ఉంది. ఆ డేటా మీద అనలైజ్ చేసిందే ఇది. ఓకేనా. సో ఇప్పుడు చూస్తే ఈ రిపోర్ట్ ఏం చూపెడుతుంది అంటే రెవెన్యూ ఇన్ఫర్మేషన్ అంతా నాకు హై లెవెల్లో చూపెడుతుంది. టోటల్ రెవెన్యూ ఇప్పటివరకు ఇచ్చిన రెవెన్యూ ఎంత అండ్ యావరేజ్ పర్ మంత్ రెవెన్యూ ఎంత. ఇదేమో 157K, ఇదేమో $199 పర్ బకెట్ అని అంటే ప్రతి మంత్ యావరేజ్గా ఎంత రెవెన్యూ అనేది జనరేట్ అవుతా ఉంది. టోటల్ రెవెన్యూ వచ్చేసరికి 150K, యావరేజ్ రెవెన్యూ వచ్చేసరికి పర్ మంత్ ఇంత ఉంది. టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఇప్పటివరకు అయినవి వచ్చేసరికి 788. సో ఇది హై లెవెల్ పిక్చర్ నాకు క్లియర్గా ఇస్తుంది. ఇప్పుడు నేను ఒక పర్టికులర్ ఇయర్కి చూద్దాము, లేదు పర్టికులర్ మంత్కి చూద్దాం అనుకుంటే కూడా నేను చూసుకోవచ్చు. ఓకేనా. ఆ వాల్యూస్ అనేవి రీఫ్రెష్ అవుతా వస్తాయి. సో ఇదన్నమాట ఇప్పుడు నాకు. ఓకేనా. సో ఇది నా అనలైసిస్ ఆన్ ది రెవెన్యూ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీరు చూస్తే ఈ ట్రెండ్ చూస్తే ఒకసారి కింద ఈ ట్రెండ్ చూస్తే కొన్ని మంత్స్లో డేటా అనేది అంటే రెవెన్యూ, ఈ మంత్ వైజ్ రెవెన్యూ నేను ఈ పర్టికులర్ గ్రాఫిక్లో వేసాను. ఇప్పుడు మీరు చూస్తే 8th మంత్లో రెవెన్యూ అనేది కొంచెం బెటర్ ఉంది కదా. యూ టేక్ ఎనీ ఇయర్, 17లో చూసినా, 18లో చూసినా, 19లో చూసినా 8th మంత్లో మనకి రెవెన్యూ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది వెన్ కంపేర్ టు అదర్ మంత్స్. సో ఇదంతా నాకు ఇప్పుడు ఈ డేటాని స్టోర్ చేసుకోవడం వల్లనే అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్స్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు కస్టమర్లో ఏం అనలైసిస్ చేసినానో చూద్దాం. ఈ కస్టమర్లో ఏం చేశానంటే బేసిక్గా నాకు 5 సోర్సెస్ ఉన్నాయి. అంటే నేను ప్రోడక్ట్ సేల్ చేసేది త్రూ గూగుల్ చేస్తా, త్రూ ట్విట్టర్ చేస్తా, ఫేస్బుక్, దెన్ ఆర్గానిక్. సో ఈ గ్రాఫిక్ ఏంటంటే నా దగ్గర ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ 176. ఛానల్స్ వచ్చేసరికి నేను చెప్పినట్టు 5 ఛానల్స్, వయా 5 ఛానల్స్ నేను సేల్ చేస్తున్నా. నెంబర్ ఆఫ్ సిటీస్, నా బిజినెస్ ఎన్ని సిటీస్లో ఉందనంటే 173 సిటీస్. ఓకే. ఇప్పుడు గూగుల్లో నేను ఎక్కువ రెవెన్యూ చూస్తున్నా వయా గూగుల్, అండ్ ఆర్గానిక్లో నుంచి తక్కువ రెవెన్యూ చూస్తున్నా. ఇప్పుడు నేను చూసుకోవాలి, గూగుల్లో నుంచి ఎక్కువ రెవెన్యూ వస్తుంది కదా, ఇంకా దీన్ని ఏమన్నా బెటర్గా ఇంప్రూవ్ చేద్దామా, ఏదైనా ప్రమోషన్ ఇచ్చి, లేకపోతే ఇంకేమన్నా కొత్త స్టోర్ తీసుకొని వచ్చి ఏమన్నా చేద్దాం అనేది అనలైజ్ చేసుకోవచ్చు. ఆర్గానిక్లో ఎందుకు మరి రెవెన్యూ అంత జనరేట్ అవ్వట్లే కంపేర్ టు ట్విట్టర్ అండ్ గూగుల్, అది కూడా కొంచెం అనలైజ్ చేస్తాయి. ఏదైనా ఇష్యూ ఉందా పర్టికులర్ ఆర్గానిక్ ఛానల్లో, ఏమైనా ప్రోడక్ట్స్ సేల్ అవ్వట్లేదా, అది కూడా ఒకసారి నేను అనలైజ్ చేసుకుంటా. ఇంకొక షీట్ నేను క్రియేట్ చేస్తాను, డూప్లికేట్ చేద్దాం.
ఇది ఎందుకనంటే మీకు డేటాని స్టోర్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అని తెలియడానికి మాత్రమే. ఈ రిపోర్ట్ గురించి మీకు తెలవాల్సింది ఏంటంటే డేటా వల్ల యూజ్ ఏంటి, అంతకు మించి ఏం లేదు. సో ఈ రిపోర్ట్ ఇప్పుడు నేను సోర్స్ తీసేసి ఎక్కువ ఏ ప్రోడక్ట్ పోయింది అనేది చూద్దాం అనుకుంటున్నా. సో ప్రోడక్ట్ వేస్తా ఇక్కడ టైటిల్. ఇప్పుడు చూడండి ప్రోడక్ట్ వైజ్ రెవెన్యూ చూస్తున్నా, టోటల్ ఆర్డర్ అమౌంట్ ప్రోడక్ట్ వైజ్. సో ఎక్కువ ఏది పోయింది, మార్బుల్ ల్యాంప్ అనేది ఎక్కువ సేల్ అయింది. లీస్ట్ ప్రోడక్ట్ ఏంటి, లీస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి వుడెన్ టేబుల్ అంట. వుడెన్ టేబుల్ ఎందుకు మరి సేల్ అవ్వట్లా, ఇష్యూ ఏంటి? అండ్ ప్లాస్టిక్ బెంచ్ కూడా సేల్ అవ్వట్లా, ఇష్యూ ఏంటి, ఎందుకు సేల్ అవ్వట్లా? ఏమన్నా ఇంకా బెటర్ క్వాలిటీ ఇవ్వాలా, లేకపోతే ప్రమోషన్ ఏమన్నా చేయాలా, అసలు రిక్వైర్మెంటే లేదా? రిక్వైర్మెంట్ లేనప్పుడు అది నేను సేల్ చేయాల్సిన అవసరం లా. సో అట్లా నేను అనలైజ్ చేసుకొని నా బిజినెస్ని ఇంకొంచెం బెటర్మెంట్ చేసుకోవడానికి యూజ్ ఉంటుంది. సో ఇది ఏంటంటే కంప్లీట్ పిక్చర్ అబౌట్ మై బిజినెస్. సో ఇప్పుడు నాకు ఈ రిపోర్ట్స్ నా బిజినెస్ గురించి ప్రతి ఒక్క వెండర్, ప్రతి ఒక్క యూజర్ గురించి ఆ స్పెసిఫిక్ యూజర్ ఎన్ని తీసుకున్నాడు, ఏది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతున్నాడు, ఆ పర్టికులర్ స్టోర్లో ఎక్కువ ఏది సేల్ అవుతా ఉంది, ఇవంతా నాకు కంప్లీట్ పిక్చర్ వచ్చింది. ఇప్పుడు ఎందుకు వచ్చిందని అంటే డేటా అనేది స్టోర్ చేసుకుంటేనే నా బిజినెస్ గురించి నాకు ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. సో పాయింట్ నెంబర్ 1, ఇప్పటివరకు మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే డేటాని స్టోర్ చేసుకోవడం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. కొన్ని బెనిఫిట్స్ ఏంటంటే మన బిజినెస్ గురించి తెలుసుకొని ఆ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని డిసిషన్స్ అనేవి మనం తీసుకోవడానికి యూజ్ అవుతుంది. సో దట్ ఈస్ ది మెయిన్ రీజన్. డేటా ఇంజనీర్స్ కానీ, డేటా అనలిస్ట్ కానీ, మెషిన్ లెర్నింగ్ డేటా సైంటిస్ట్ కానీ వాళ్ళంతా ఎందుకు డేటాని హ్యాండిల్ చేస్తారని అంటే ఎండ్ గోల్ వచ్చేసరికి డేటా నుంచి ఇన్సైట్స్, డేటా నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి. సో ఇది టాపిక్ నెంబర్ 1. సో డేటా గురించి మీకు అర్థమైంది, బాగానే ఉంది. డేటా గురించి మీరు అర్థం చేసుకున్నారు, బాగానే ఉంది. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇంకొక టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. అదేంటంటే డేటా ఆర్కిటెక్చర్స్ గురించి. ఈ డేటా ఆర్కిటెక్చర్స్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనేది మీకు కొన్ని మినిట్స్లో అర్థమవుతుంది. సో ఇదేంటంటే ఫ్రెష్ టాపిక్, ఎవల్యూషన్ ఆఫ్ డేటా ఆర్కిటెక్చర్స్. ఎర్లియర్ 1970s మనకి ఆర్కిటెక్చర్ ఎట్లా ఉండేదనంటే, డేటా ఆర్కిటెక్చర్ ఎట్లా ఉండేదనంటే, సో ఇది నెంబర్ 1. సో ఇక్కడ మీరు చూస్తే 1970 ఆర్ 1980s డేటా అనేది ఓన్లీ ఒకటే ఫార్మాట్లో ఉండేది, అది స్ట్రక్చర్డ్ డేటా. ఆ స్ట్రక్చర్ డేటాని మనం ట్రెడిషనల్ డేటా బేసెస్లో స్టోర్ చేసుకుంటూ ఉండేది. సీక్వెల్ సర్వర్, ఒరాకిల్ డిబి, వీటిలో మనం స్టోర్ చేసుకుంటూ ఉండేది MySQL. సో ఈ ట్రెడిషనల్ డేటాబేస్లో స్టోర్ చేసుకుంటూ ఉండేది రోస్ అండ్ కాలమ్స్ స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో. దానిపైన ETL టూల్స్ ఉండేవి. ETL ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫర్మేషన్, లోడ్ చేసేది డేటా వేర్హౌస్లోకి. ఆ డేటా వేర్హౌస్ ఈజ్ అ సోర్స్ టు రిపోర్టింగ్ అండ్ BI అనలిటిక్స్. సో ఇట్లా ఉండేది ట్రెడిషనల్ 70s and 80s, 1970s and 80s. సింపుల్ ఆర్కిటెక్చర్, డేటాబేస్, ETL, డేటా వేర్హౌస్ అండ్ రిపోర్టింగ్, సింపుల్. బట్ డ్రాబ్యాక్ ఏంటి ఇక్కడ? డ్రాబ్యాక్ ఏంటంటే మనం 2000లో ఎప్పుడైతే ఇంటర్నెట్ గ్రో అవుతూ ఉందో, టెక్నాలజీ గ్రో అవుతూ ఉందో, డేటా అనేది గ్రో అవుతూ వచ్చింది. ఇక్కడ మీరు చూస్తే ఈ డేటాబేసెస్ కొంచెం డీటెయిల్గా వెళ్తే దాని కంప్యూట్ అండ్ వాల్యూమ్ అనేది టైట్లీ కపుల్డ్ అనమాట. డేటా వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్రీజ్ చేయాల్సి వచ్చేది. ఎందుకు? వాల్యూము అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే కంప్యూట్ పవర్ ఉందో, డేటా మనము డేటా సైజ్ ఎక్స్టెండ్ చేస్తే నువ్వు కంప్యూట్ కూడా ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చేది. సో అది డ్రాబ్యాక్ అనమాట. ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే ఇట్ విల్ ఫిట్ ఓన్లీ స్ట్రక్చర్ డేటా. బట్ మన టెక్నాలజీ పోయే కొద్దీ మనకి డేటా అనేది డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉంది. స్ట్రక్చర్ డేటా వచ్చేది, అన్స్ట్రక్చర్ డేటా వస్తుంది, సెమీ స్ట్రక్చర్ డేటా వస్తుంది. సెమీ స్ట్రక్చర్ డేటా ఏంటి? JSON ఫైల్స్ ఉంటాయి, XML ఫైల్స్ ఉంటాయి. అన్స్ట్రక్చర్ డేటా ఏంటి? ఇమేజెస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, ఫైల్స్ ఉంటాయి, PDFs ఉంటాయి, ఈమెయిల్స్ ఉంటాయి. సో డేటా అనేది డిఫరెంట్ ఫార్మాట్లో ఉండేది సెకండ్ జనరేషన్కి వచ్చేసరికి. సో ఈ సెకండ్ జనరేషన్లో మనకు డేటా అనేది డేటా లేక్లో స్టోర్ చేస్తున్నాం. ఎందుకు డేటా లేక్లో అంటే డేటా లేక్ విల్ స్టోర్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా, వెదర్ ఇట్ ఇస్ స్ట్రక్చర్డ్ అండ్ అన్స్ట్రక్చర్డ్. సో ఇట్ విల్ స్టోర్ ది ఎనీ కైండ్ ఆఫ్ డేటా. బట్ స్టిల్ ఇన్ జనరేషన్ 2 ఆల్సో we will use the ETL approach. ETL approach యూజ్ చేసి డేటా, దట్ క్లీన్డ్ డేటా, దట్ ఫైనల్ డేటా we will store it in data warehouse. ఆ డేటా warehouse is a source to our BI reporting. ఓకేనా? బట్ స్టిల్
ఈవెన్ సెకండ్ ఫేజ్లో కూడా డేటా డిఫరెంట్ ఫార్మాట్స్ అనే ఇష్యూ సాల్వ్ అయిపోయింది, ఫైన్. బట్ స్టిల్ యు ఆర్ డిపెండింగ్ ఆన్ ది డేటా వేర్హౌస్ అండ్ యు ఆర్ పేయింగ్ ది మనీ ఫర్ డేటా లేక్ అండ్ యు ఆర్ పేయింగ్ ది మనీ ఫర్ డేటా వేర్హౌస్, because data lake will store your data and data warehouse also will store the your data, but it is a different form of data, cleaned data, but still it is your data only. సో ఇక్కడ కూడా మీరు స్టోర్ చేస్తున్నారు కాబట్టి దానికి కూడా మనీ మీరు పే చేయాల్సి వచ్చేది. సో స్టిల్ ఇక్కడ కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి ఇంకా. ఎందుకు? డేటా లేక్, డేటా వేర్హౌస్, డేటా అనేది డూప్లికేట్ అవుతా ఉంది. ఎస్, ఇట్ ఈస్ ఏ రా డేటా, డేటా వేర్హౌస్కి వచ్చేసరికి క్లీన్డ్ డేటా, బట్ స్టిల్ ఇట్ ఈస్ యువర్ డేటా అండ్ యువర్ duplicating the data in data lake and data warehouse. అండ్ మేజర్ అడ్వాంటేజెస్ వచ్చేసరికి ప్రైస్, కాస్ట్. డేటా లేక్కి కాస్ట్ కడుతున్నారు, డేటా వేర్హౌస్కి కూడా కాస్ట్ కడుతున్నారు. ఇంకొక డిసడ్వాంటేజెస్ ఏంటంటే డేటా లేక్లో డేటా అనేది ఫైల్ ఫార్మాట్లో ఉంటుంది, బ్లాక్ ఫార్మాట్లో ఉంటుంది. ఇప్పుడు మనం డేటా లేక్లో పార్కెట్ ఫైల్స్ అని అంటాం, జేసన్ ఫైల్స్ అని అంటాం, XML ఫైల్స్ అని అంటాం, CSV ఫైల్స్ అని అంటాం, డెలిమీటర్, TXT ఇట్లా అని అంటాం కదా. సో ఆ ఫైల్స్ని మనము రోల్ బ్యాక్ చేయవచ్చా? ఒక ట్రాన్సాక్షన్ ఉంది, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్, ఫర్ XYZ రీజను సర్వర్ ఇష్యూ వల్ల దాన్ని మనం రోల్ బ్యాక్ చేయాలనుకుంటున్నాం. ఎందుకు? బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ అనేది ఐదర్ సక్సెస్ అన్న అవ్వాలి, ఫెయిల్ అన్న అవ్వాలి, మధ్యలో స్ట్రక్ అవ్వద్దు. బట్ ఒకవేళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూ వచ్చి మధ్యలో స్ట్రక్ అయితే దాన్ని రోల్ బ్యాక్ చేయాల్సిన క్యాపబిలిటీ కూడా ఉండాలి. బట్ డేటా లేక్లో ఆ క్యాపబిలిటీ ఉంటుందా? ఉండదు. డేటా లేక్లో ఆ క్యాపబిలిటీ, రోల్ బ్యాక్ ప్రీవియస్ స్టేట్కి వెళ్ళాల్సిన క్యాపబిలిటీ ఉండదు డేటా లేక్లో. అంటే యాసిడ్ ప్రాపర్టీస్, యాసిడ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది డేటా లేక్లో అప్లై ఉండదు, వర్షనింగ్ కాన్సెప్ట్ ఉండదు, ఆర్ రోల్ బ్యాక్ మెకానిజం అనేది ఉండదు డేటా లేక్లో. అది కూడా ఒక డిసడ్వాంటేజ్. థర్డ్కి వచ్చేసరికి ఇది లేటెస్ట్ వన్, ఫ్యాబ్రిక్ కూడా ఇదే వాడుతుంది, అందుకోసమే ఇది నేను చెప్తున్నా. లేటర్ వి విల్ అండర్స్టాండ్, బట్ మీకు బేసిక్ అర్థం అవ్వాలి కాబట్టి ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుతున్నాం. థర్డ్ జనరేషన్లో మనం వాడుతుంది ఏంటంటే డెల్టా లేక్ అప్రోచ్. డెల్టా లేక్ అని అంటే మీకు ఈజీ టర్మ్లో మీకు చెప్పాలి అని అంటే బెస్ట్ ఆఫ్ బోత్. బెస్ట్ ఆఫ్ బోత్ అని అంటే ఏంటి అని అంటే బెస్ట్ ఆఫ్ డేటా లేక్, బెస్ట్ ఆఫ్ డేటా వేర్హౌస్. ఏదైతే బెస్ట్ డేటా లేక్లో ఉందో, ఏదైతే బెస్ట్ డేటా వేర్హౌస్లో ఉందో అదే లేక్ హౌస్. లేక్ అండ్ హౌస్ కాంబినేషన్ ఆఫ్ బోత్ డేటా లేక్ అండ్ వేర్హౌస్, అదే లేక్ హౌస్ కాన్సెప్ట్ అనమాట. లేక్ హౌస్ కాన్సెప్ట్, ఓకేనా? సో ఇక్కడ మీరు చూస్తే ఏంటి మరి ఏం బెస్ట్ తీసుకొస్తుంది థర్డ్ జనరేషన్ అని అంటే, ఏదైతే డేటా లేక్లో బెస్ట్ ఏదైతే ఉందో ఇట్ విల్ స్టోర్ ఆల్ కైండ్ ఆఫ్ డేటా. ఎస్, స్టిల్ డెల్టా లేక్ విల్ స్టోర్ ఆల్ కైండ్ ఆఫ్ డేటా, స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్. డేటా లేక్ అడ్వాంటేజ్ ఉంది. వేర్హౌస్ అడ్వాంటేజ్ ఏంటి? రోల్ బ్యాక్, పర్ఫార్మెన్స్, క్యాషీ, ఇండెక్సింగ్, మెటాడేటా. ఏవైతే డేటా వేర్హౌస్ అడ్వాంటేజెస్ ఉన్నాయో రోల్ బ్యాక్ మెకానిజం, ఇండెక్స్ మెకానిజం, మెటాడేటా క్యాప్చరింగ్ అండ్ క్యాషింగ్, ఆ కాన్సెప్ట్ డెల్టా లేక్ మీద ఉందన్నమాట. సో సింపుల్, డెల్టా లేక్ ఈజ్ అడిషనల్ లేయర్ ఆన్ టాప్ ఆఫ్ డేటా లేక్ దట్ బ్రింగ్స్ బెస్ట్ ఫ్రమ్ డేటా లేక్ అండ్ బెస్ట్ ఫ్రమ్ వేర్హౌస్. అందుకే దాని నేమ్ కూడా వచ్చేసి మీకు డెల్టా లేక్, కాంబినేషన్ ఆఫ్ డెల్టా ప్లస్ వేర్హౌస్, అదే డేటా లేక్ అనమాట. సో దీనివల్ల మీకు డేటా డూప్లికేషన్ లేదు, వేర్హౌస్కి సపరేట్గా కాస్ట్ కట్టాల్సిన అవసరంలా డైరెక్ట్ మీ BI రిపోర్టింగ్ ఈ డెల్టా లేక్ ఆర్ డెల్టా టేబుల్కి కనెక్ట్ అయ్యి యూ కెన్ డూ ది రిపోర్టింగ్. సో ఇప్పుడు డేటా సైలోస్ లేదు. డేటా సైలోస్ అంటే డేటా డూప్లికేషన్ లేదు, ఎక్స్ట్రా అడిషనల్ స్టెప్ లేదు, ఎక్స్ట్రా కాస్ట్ కూడా లేదనమాట. సో దీని గురించి నేను ఈ టాపిక్ గురించి చెప్పా. సో యాజ్ ఆఫ్ నౌ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే డేటా ఆర్కిటెక్చర్స్ ఎట్లా ఇంప్రూవ్ అవుతా వచ్చింది. ఇప్పుడు మనం ఏం వాడుతున్నాము? డేటా లేక్ అనేది హై లెవెల్లో అర్థమైతే చాలు. డేటా లేక్ జస్ట్ బెస్ట్ ఫ్రమ్ డేటా లేక్ అండ్ బెస్ట్ ఫ్రమ్ డేటా వేర్హౌస్ అనేది అర్థమైతే చాలు. సో 2 థింగ్స్ ఇప్పుడు మనం కవర్ చేసింది. ఒకటి ఏంటంటే డేటాని ఎందుకు స్టోర్ చేస్తున్నాము, డేటా ఆర్కిటెక్చర్స్ ఎట్లా ఇంప్రూవ్ అవుతా వచ్చింది అనేది తెలుసుకుంటే చాలు. నెక్స్ట్ టాపిక్, డేటా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఎట్లా జరుగుతూ ఉండేవి. డేటా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఎట్లా జరుగుతూ ఉండేవి. సో ఇప్పుడు నేను వెళ్తే ఒక స్లైడ్ మీకు చూపెడతాను. సో ఓకే, ఇది డేటా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ బిఫోర్ ఫ్యాబ్రిక్ ఆర్ డేటా అనలిటిక్స్ ప్రాజెక్ట్ కూడా అనుకోవచ్చు. చాలామంది అజూర్ మీద పనిచేస్తున్న వాళ్ళకి ఆల్రెడీ క్లియర్ పిక్చర్ ఉంటుంది. ఈ డయాగ్రామ్ ఏంటి చూస్తే డేటా అనేది ఆన్ ప్రెమ్ సిస్టమ్స్ నుంచి తీసుకుంటున్నావు, త్రూ
ఏడిఎఫ్ ఒక ప్లేస్లో నుంచి ఇంకొక ప్లేస్కి డేటా అనేది ఇంజెస్ట్ చేస్తున్నావు. ఎందుకు? ఆన్ ప్రిమ్లో నుంచి నువ్వు ఫస్ట్ డేటా లేక్లోకి డేటాని బ్రింగ్ చేయాలి. దానికి ఏడిఎఫ్ నువ్వు వాడుతావు. దాన్ని తర్వాత స్టోర్ చేస్తావు వయా ఏడిఎఫ్. దాన్ని ప్రాసెస్ చేయాలనంటే ఐదర్ డేటా బ్రిక్సో సినాప్స్ అనలిటిక్సో వాడతావు. దాని తర్వాత రిపోర్టింగ్స్ క్రియేట్ చేయాలనంటే పవర్ బిఐ వాడతావు. సో ఇన్ని సర్వీసెస్ వాడాల్సి వచ్చేది. ఏడిఎఫ్ వాడుతూ ఉన్నావు, జెన్2 అని అంటే డేటా లేక్ వాడుతూ ఉన్నావు, సినాప్స్ వాడుతూ ఉన్నావు, పవర్ బిఐ వాడుతున్నావు. ఎన్ని వాడుతున్నావు? ఆల్మోస్ట్ 4 సర్వీసెస్ ఈ డయాగ్రామ్ ప్రకారం. ఏడిఎఫ్, డేటా లేక్ ఫర్ స్టోరేజ్, ప్రాసెసింగ్ వచ్చేసరికి సినాప్స్, పవర్ బిఐ వచ్చేసరికి రిపోర్టింగ్ ఆర్ విజువలైజేషన్కి. సో ఇది ఫ్యాబ్రిక్కి ముందు అనమాట. ఓకే ఇవన్నీ వాడుతూ ఉన్నాం. మరి దీన్ని వాడడం వల్ల మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఏంటంటే ఈ స్లైడ్ విల్ ఎక్స్ప్లెయిన్. ఏంటి? ఇంటిగ్రేషన్ ఛాలెంజెస్ ఉంటాయని చెప్తా ఉంది. ఇంటిగ్రేషన్ ఛాలెంజెస్ అంటే ఏంటంటే జస్ట్ సింపుల్ వర్డ్లో నువ్వు ఇప్పుడు మల్టిపుల్ వాడుతూ ఉన్నావు కదా, ఏడిఎఫ్, సినాప్స్, పవర్ బిఐ వాడుతూ ఉన్నప్పుడు ఇంటిగ్రేట్ అవ్వాలి కదా. ఆన్ ప్రిమ్ టు ఏడిఎఫ్ టు డేటా లేక్ టు సినాప్స్ టు పవర్ బిఐ. ఇవన్నిటిని కనెక్ట్ చేయాలి కదా. కనెక్ట్ చేస్తేనే కదా ఫస్ట్ నువ్వు ఇంటిగ్రేట్ అంటే కనెక్షన్, ఎస్టాబ్లిషింగ్ ది కనెక్షన్. ఇంటిగ్రేట్ అవ్వాలి. ఎన్ని ఎక్కువ సర్వీసెస్ వాడుతూ ఉన్నప్పుడల్లా నువ్వు అన్ని సర్వీసెస్ అన్నిటికీ కనెక్ట్ అవుతూ ఉండి నీకు కావాల్సిన డేటాని నువ్వు తీసుకొస్తూ ఉండాలి. సింపుల్. ఆన్ ప్రిమ్కి కనెక్ట్ అయ్యి ఏడిఎఫ్ ఆన్ ప్రిమ్ కనెక్ట్ అయ్యి ఆన్ ప్రిమ్ నుంచి డేటాని తీసుకొచ్చి డేటా లేక్లో పెట్టాలని అంటే ఏడిఎఫ్ అనే టూలు ఆన్ ప్రిమ్కి కనెక్ట్ అవ్వాలి, డేటా లేక్కి కూడా కనెక్ట్ అవ్వాలి, సోర్స్కి కనెక్ట్ అవ్వాలి, డెస్టినేషన్కి కనెక్ట్ అవ్వాలి. సో అది ఇంటిగ్రేషన్ అనమాట. యాక్సెస్ కంట్రోల్ అండ్ గవర్నెన్స్ అంటే ఏంటంటే నువ్వు ఫస్ట్ యాక్సెస్ ఉంటేనే కదా ఆన్ ప్రిమ్కి నీకు యాక్సెస్ ఉండాలి, డేటా లేక్లో కూడా యాక్సెస్ ఉండాలి, రీడ్ అండ్ రైట్ పర్మిషన్ ఉండాలి. దేనికి? కొన్ని ప్లేసెస్లో రీడ్ ఉండాలి, కొన్ని ప్లేసెస్లో రైట్ ఉండాలి, కొన్ని ప్లేసెస్లో బోత్ రీడ్ అండ్ రైట్ ఉండాలి. సో ఈ యాక్సెస్ కంట్రోల్ అనేది నువ్వు ఎక్కువ సర్వీసెస్ వాడుతున్నా కొద్దీ ఆ ప్రతి సర్వీస్కి నీకు యాక్సెస్, దాని కంట్రోల్, దాని గవర్నెన్స్ అన్ని మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలి. అదొక ఇష్యూ. మానిటరింగ్ అండ్ యూసేజ్. మీకు పెద్ద పైప్ లైన్ ఉందనుకోండి, ఆన్ ప్రిమ్ టు డేటా లేక్ టు సినాప్స్ టు పవర్ బిఐ రిపోర్ట్ రిఫ్రెష్. సో ఈ ఎంటైర్ ఫ్లో మీరు మానిటర్ చేస్తూ ఉండాలి. ఎందుకు? ఆ ఎంటైర్ ఫ్లో సక్సెస్ అయితేనే పవర్ బిఐ రిపోర్ట్ విల్ రిఫ్రెష్ ది లేటెస్ట్ డేటా. సో ఆ మొత్తం ఎంటైర్ ఫ్లో నువ్వు మానిటర్ చేస్తూ ఉండాలి. ఏడిఎఫ్ పైప్ లైన్కి వచ్చేసరికి ఏడిఎఫ్లో మానిటర్ చేయాలి, సినాప్స్ నోట్బుక్ వచ్చేసరికి సినాప్స్లో మానిటర్ చేయాలి, పైప్ లైన్ వచ్చేసరికి సినాప్స్లో మానిటర్ చేయాలి, రీఫ్రెష్ యాక్టివిటీ కూడా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఇట్లా మానిటర్ అనేది డిఫరెంట్ సర్వీసెస్లో చేస్తూ ఉండాలి. డేటా సైలోస్ అని అంటే ఆల్రెడీ చూసినాము, డేటా అనేది డూప్లికేట్ అవుతూ ఉంది. సింపుల్. డేటా లేక్ టు డేటా వేర్ హౌస్ ఆర్ డేటా లేక్ గోల్డ్, సిల్వర్ టు ఇంకేదైనా సినాప్స్ వేర్ హౌస్ లేకపోతే సీక్వెల్ వేర్ హౌస్ దాంట్లో కూడా నువ్వు పెడతా ఉంటావు. సో డేటా సైలోస్ కూడా ఇష్యూ. డేటా డూప్లికేషన్ అనేది కూడా ప్రయర్ టు ఫ్యాబ్రిక్ అనేది ఇష్యూ ఉండేది. ఆఫ్టర్ ఫ్యాబ్రిక్ ఏంటంటే సింపుల్ టర్మ్లో కాంబినేషన్ ఆఫ్ ఆల్ ది సర్వీసెస్. ఏంటి సర్వీసెస్ అని అంటే ఒక 5 ఉన్నాయి. కాంబినేషన్ ఆఫ్ 5 సర్వీసెస్. ఏంటి 5 అని అంటే అజూర్ డేటా ఫ్యాక్టరీ ప్లస్ సినాప్స్ ప్లస్ రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ ప్లస్ డేటా సైన్స్ అండ్ పవర్ బిఐ. సో ఈ 5 సర్వీసెస్ యొక్క కాంబినేషన్నే మనం ఫ్యాబ్రిక్ అని అంటాం. సింపుల్ రీజన్, మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేశారని అంటే ఓకే ఇంటిగ్రేషన్ ఛాలెంజ్ ఉంది, గవర్నెన్స్ కూడా కొంచెం కష్టం అవుతుంది, అండ్ డేటా సైలోస్ కూడా ఉంది, కాబట్టి మనం ఒక సర్వీస్ తీసుకొద్దాం. అదేంటంటే ఈ ప్రతి ఒకటే సర్వీస్లో చేసేటట్టు ఉండాలి. అదే ఫ్యాబ్రిక్. ఇంజెషన్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ప్రాసెసింగ్ అండ్ రిపోర్టింగ్, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ సింగిల్ సర్వీస్, దట్ ఈస్ ఫ్యాబ్రిక్. ఎండ్ టు ఎండ్ ఈ ప్రతి ఒక్కటి ఎండ్ టు ఎండ్ డేటా ఇంజనీరింగ్కి సంబంధించిన ఇంజెషన్, క్లిన్సింగ్, ట్రాన్స్ఫర్మేషన్, ప్రాసెసింగ్ అండ్ రిపోర్టింగ్ అండ్ డేటా సైన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఆల్సో. రియల్ టైమ్ అనలైసిస్ చేస్తావా, అది కూడా ఫ్యాబ్రిక్లో చేయొచ్చు. సో ఇదంతా ఫ్యాబ్రిక్ ఇప్పుడు చేస్తుంది అనమాట. సో అదే ఇప్పుడు మనము మాట్లాడుకుంటున్న ఫ్యాబ్రిక్. ఇప్పుడు ఫ్యాబ్రిక్ డెఫినేషన్కి వద్దాం. సో ఇప్పుడు ఫ్యాబ్రిక్ గురించి మాట్లాడదాం. Microsoft Fabric is an end-to-end analytics and data platform designed for enterprises that require a unified solution. End-to-end data analytics and data platform that designed for enterprises
that requires a unified solution. It will do the data movement, data processing, ingestion, ట్రాన్స్ఫర్మేషన్, రియల్ టైమ్ ఈవెంట్ రౌటింగ్ అండ్ రిపోర్ట్ బిల్డింగ్. సో ఏదైతే మనం ఇంతకు ముందు డేటా ప్రాజెక్ట్లో ఏదైతే కంప్లీట్ ఆపరేషన్స్ అంటే ఏంటి, డేటా మూవ్మెంట్ చేసేది, డేటా ప్రాసెసింగ్ చేసేది, ఇంజెక్షన్ చేసేది, ట్రాన్స్ఫర్మేషన్ చేసేది, రియల్ టైమ్ అనాలిసిస్ చేసేది, రిపోర్టింగ్ చేసేది, ఇదంతా కంప్లీట్ ప్రాసెస్ అంతా మనం ఫ్యాబ్రిక్లో చేస్తూ ఉన్నాము. అదే ఆ డెఫినేషన్ చెప్తా ఉంది. ఇంకొక సింపుల్ డెఫినేషన్ చూడండి. మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఈజ్ ఎ యూనిఫైడ్ డేటా ప్లాట్ఫామ్ దట్ బ్రింగ్స్ టుగెదర్ డిఫరెంట్ డేటా ప్రొఫెషనల్స్ అంటే ఎవరు, రిపోర్టింగ్కి పవర్ బిఐ వాళ్ళు ఉండేది, వాళ్ళు ఇప్పుడు ఫ్యాబ్రిక్ వాడుతూ ఉన్నారు. డేటా ఇంజనీర్స్ ఏడిఎఫ్ వాడుతూ ఉండేది, సినాప్స్ వాడుతూ ఉండేది, నోట్బుక్స్ వాడుతూ ఉండేది, రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ వాడుతూ ఉండేది, వాళ్ళు ఇదే వాడుతున్నారు. డేటా అనలిస్ట్ ఇదే వాడుతున్నారు, డేటా సైంటిస్ట్ కూడా ఇదే ప్లాట్ఫామ్ వాడుతున్నారు. సో ఈ కొలాబరేషన్ అనేది ఇప్పుడు ఈజీ, ఓకేనా. అండ్ ఇట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ డేటా అనలిస్ట్, డేటా ఇంజనీర్స్, డేటా సైంటిస్ట్ కెన్ వర్క్ అనే సింగిల్ ప్లాట్ఫామ్. సో ఇది ఒక కంప్లీట్ సింగిల్ ప్లాట్ఫామ్. ఇట్ బ్రింగ్స్ ఆల్ ది డేటా ప్రొఫెషనల్స్, డేటా అనలిస్ట్, డేటా ఇంజనీర్స్, డేటా సైంటిస్ట్ అండ్ డేటా రిపోర్టింగ్ పర్సన్స్ ఆల్సో, బిఐ అనలిస్ట్ ఆల్సో. సో ఇది ఫ్యాబ్రిక్ గురించి అనమాట. సో ఫ్యాబ్రిక్ నేను ఇప్పుడు ఒకసారి యూఐకి వెళ్తే సింపుల్ వర్డ్లో ఫ్యాబ్రిక్ అంటే ఏంటంటే ఈ సెషన్ బట్టికి డేటా ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్గా ఈ ఫ్యాబ్రిక్లో చేయవచ్చు. సింపుల్ వర్డ్లో చెప్పాలని నేను ఒక న్యూ ఐటమ్ మీద క్లిక్ చేస్తా. సో చూడండి, ఈ ప్రతి ఒక్కటి మీరు ఫ్యాబ్రిక్లో చేయొచ్చు. పైప్లైన్ క్రియేట్ చేస్తావా, క్రియేట్ చేసుకో. కాపీ యాక్టివిటీ క్రియేట్ చేస్తావా, క్రియేట్ చేసుకో. డేటా ఫ్లో క్రియేట్ చేస్తావా, క్రియేట్ చేసుకో. ఈవెంట్ స్ట్రీమ్ రియల్ టైం డేటా చూస్తావా, చూసుకో. కాస్మోస్ నుంచి డేటా తీసుకుంటావా, తీసుకో. లేదు వేర్ హౌస్ క్రియేట్ చేసుకుంటావా, తీసుకో. సీక్వెల్ డేటాబేస్ క్రియేట్ చేసుకుంటావా, తీసేసుకో. లేక్ హౌస్ ఈక్వలెన్స్ టు డేటా లేక్ అది తీసుకుంటావా. ఇదే లేక్ హౌస్ అన్నాను కదా. నెక్స్ట్ వీడియోలో మనము డెల్టా లేక్ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా, అది ఈ టాపిక్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు దీన్ని చూస్తే మీకు ఏంటంటే మనం ఏదైతే 5 సర్వీస్ కాంబినేషన్ ప్రతి ఒక్క యాక్టివిటీ దీంట్లో దొరుకుతూ ఉంది. సో ఏంటంటే మన ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్కి ఫ్యాబ్రిక్ అనేది ఫిట్ అవుతుంది. ఇంతకుముందు మనం ఏంటి మల్టిపుల్ ఉండే ఏడిఎఫ్ వాడుతూ ఉండే, డేటా బ్రిక్స్, సినాప్స్, పవర్ బిఐ వాళ్ళు పవర్ బిఐ వాడుతూ ఉండేది. ఇదేంటంటే కంప్లీట్గా ఒకటే ప్లేస్లో అన్నీ చేసుకోవచ్చు అనమాట. సింపుల్ టర్మ్లో చెప్పాలంటే ఒకటే ప్లేస్లో అన్నీ చేసుకునేది డేటా ఇంజనీరింగ్, డేటా అనలిస్ట్ కానీ డేటా సైన్స్ రిలేటెడ్ అన్ని యాక్టివిటీస్ ఈ యొక్క ఫ్యాబ్రిక్ మీదే మనం చేసుకోవచ్చు. ఇంటిగ్రేషను, మల్టిపుల్ థింగ్స్, కనెక్షన్స్, గవర్నెన్స్, యాక్సెస్ అదంతా అవసరంలా, అంతా ఒకటే ప్లేస్లో చేసుకోవచ్చు. అదే ఫ్యాబ్రిక్. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అంతా ఒకటే ప్లేస్లో చేసిన దానికి మల్టిపుల్ ప్లేసెస్లో చేసిన దానికి తేడా ఉంటుంది కదా. అదే ఫ్యాబ్రిక్ యొక్క అడ్వాంటేజ్. బిఫోర్ ఫ్యాబ్రిక్, ఆఫ్టర్ ఫ్యాబ్రిక్ ఉన్న అదే ఈ స్లైడ్ అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.